మనం అలాగే ఉన్నాం. కుటుంబ ప్రార్థనలు అలాగే ఉన్నాయి. కుటుంబ ప్రార్థనలు అలాగే సర్దుబాటు అయిపోయినాయి. ఆఖరికి పిల్లలను భయంతో పెంచడంలో కూడా సర్దుబాటు. ముందు ముందు ఏ జ్ఞానంలో ఉండాలో, భయభక్తుల్లో దేవుని యొక్క జ్ఞానంలో ముందు వాళ్ళని సర్దుబాటు చేయాలి. అలాగని చదువులు వద్దని అంటలేదు, చదవాలి. ఈ లోకంలో ఉన్న ఈ చదువులన్నీ దేవుడు కల్పించిన ఈ సృష్టిలో ఉన్న క్రమాన్ని గురించి రాసినవి తప్ప అదేమి కొత్తగా జ్ఞానమేం కాదు కదా. ఈరోజు ఈ సృష్టిలో ఉన్న దేవుడు సూర్యుడు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, ఆకాశ నక్షత్రములు కలుగుగాక. ఎందుకంటే ఇవన్నిటిని గురించిన రాసిన శాస్త్రాలే ఈరోజు పిల్లలు చదువుకున్న జ్ఞానం. అది ఏదైనా కొత్తగా వచ్చిన జ్ఞానమా? ఏమండి, అదే కదా సైన్స్. సోషల్ అయినా చరిత్రే, సైన్స్ అయినా అదే. ఏదైనా దేవుని నోట నుండి పలకబడిన జ్ఞానం తప్ప మరొకటి లేదు. అలాగని పిల్లల్ని చదువులు చదివించకుండా, అది తప్పు. చదివించుకోవాలి పిల్లల్ని, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి. జ్ఞానాలు 4 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఆ జ్ఞానాల గురించి మనకు ఇప్పుడు పెట్టుకుంటే ఈ టాపిక్ కాకపోద్ది. ఈ టాపిక్ మనం ఎదరికి వెళ్ళాలంటే అదే. ఎందుకంటే క్రమంగా ఏమైపోతున్నాం మనం? భర్త బిజీగా అయిపోయాడు సర్దుబాటులో. ఏమండి, భార్య బిజీ అయిపోయింది దేంట్లో? పిల్లలకి రాయించటంలో, లేదంటే కూరలు వండించటంలో, లేదా ఇంకోటి ఏదో చేయటంలో సర్దుబాటు. అలాగే పిల్లలు ఫోన్ పిచ్చెట్టేసుకుంది. వాళ్ళకు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఒరే మోకాళ్ళ మీద ప్రార్థన చేయి దైవ సన్నిధిలో, మోకాళ్ళే ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. నిన్ను చూస్తే వాళ్ళు నిన్ను బట్టి నేర్చుకుంటారు.